నమస్కారం అండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు రాణి గారి చేతి వంట. ఫస్ట్ టైం శుభప్రదంగా ఉండాలని బెల్లం సేమియాతో స్టార్ట్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఈజీ మెథడ్లో బాగుంటుంది. మీరు కూడా చేసి మీ పిల్లలకి తినిపించి మీరు తిని ఎలా ఉందో కామెంట్స్ రూపంలో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బెల్లం సేమియాకి కావలసిన పదార్థాలు: సేమియా, బెల్లం, ఎండు ద్రాక్ష, ముంతమామిడి పప్పు, యాలకలు, నెయ్యి, పాలు. 1 గ్లాస్ సేమియా, మాడిపోకుండా గోధుమ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్గా రావాలి. 1 గ్లాస్ సేమియా, ఈ గ్లాస్ తోటి 1కి 2. దీంతో పాలు, ఇందులో సేమియా వేయించుకున్న బాండలే సరిపోతుంది. 1కి 2 పాలు, మరిగించుకున్న పాలు. 1 గ్లాస్ సేమియాకి 1 బెల్లపు ముద్ద, 100 గ్రాములు బెల్లం, బాగా కరిగించుకోవాలి. నాలుగు యాలక బుడ్డలు మెత్తగా పొడి చేసుకొని ఇందులో కలపాలి. యాలకల పొడి మెత్తగా చేసుకొని యాలకల్ని కలిపాం కదండి, ఈ బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. యాలకలు మంచి వాసన వస్తుంటాయి. ఎక్కడ గడ్డలు లేవు చూడండి, అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనం వేయించుకున్న సేమియాని కలపాలి. ఇందులో ఇప్పుడు నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి. లాస్ట్లో సేమియా ఉడికిపోయిన తర్వాత మనకు కావాల్సినంత నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఇది. పెద్దవాళ్ళు కూడా, పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత టేస్టీగా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో నేను ప్రతి ఫ్రైడే ఇదే చేస్తానండి. శుక్రవారం దేవునికి పెడతాను, అమ్మవారికి. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి ఇది. సింపుల్గా ఈజీగా అయిపోతుంది, తక్కువ ఖర్చు కూడా. పొంగు వస్తుంది, సిమ్లో పెట్టుకుందాం. ఇలా కలుపుతూ ఉండాలి. సేమియా ఇందులోనే ఉడికిపోతుంది, బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఈ పాలన్నీ ఎగిరిపోయి దగ్గరకు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్. మీరు ఒకసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. స్టవ్ని తగ్గించుకొని చిక్కటి పాలతోనే బాగుంటుందండి ఇది. పల్చటి పాలతో కాకుండా చిక్కటి పాలతో చేసుకుంటే చాలా టేస్టీగా బెల్లం సేమియా చాలా బాగుంటుంది. పాలు ఎగిరిపోతాయి, పూర్తిగా ఎగిరిపోవాలి. ఇప్పుడు మీకు పాలు కనిపిస్తున్నాయి కదండి, బాగా ఎగిరిపోతుంది, గట్టి పడిపోతుంది. సేమియా మాత్రమే ఉంటుంది. మళ్ళా సేమియా ఒకటి కరెక్ట్గా మీకు సరిపడ ప్లేట్, త్వరగా ఉడుకుతుంది సేమియా. ఇప్పుడు తీసి చూస్తాము. అయిపోయిందండి, పాలన్నీ ఎగిరిపోయాయి, బాగా దగ్గర పడిపోయింది. చూడండి, మాడకుండా నీట్గా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా. చేసి తిని నాకు కామెంట్స్ చేయండి. మీకు ఏదైనా వంటకం చేసి చూపించాలంటే మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియపరచండి.
నేను మీకు చేసి చూపిస్తాను. అయిపోయిందండి. ఇందులో జీడిపప్పు, ద్రాక్ష, నెయ్యి కలపాల. పక్కన పెట్టుకుందాం. గిన్నె ఉంచుకొని నెయ్యి అండి, మనకి ఎంత కావాలంత ఎంతైనా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెయ్యి వేడెక్కాలండి. వేడైన తర్వాత జీడిపప్పు, ద్రాక్ష వేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వేయించుకున్నామండి బ్రౌన్గా. ఇప్పుడు సేమియాలు కలుపుకోవాలి. ముంతమాడి పప్పు, ద్రాక్ష, నెయ్యి ఇప్పుడు వేసుకోండి. మీకు ఎంత కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. ద్రాక్ష, ముంతమాడి పప్పు లేకపోయినా పర్వాలేదండి. కాస్త నెయ్యి వేసుకొని కాచుకున్న నెయ్యిని కలిపేసుకున్నామంటే సరిపోతుంది. ప్రతి వారం చేసుకోవాలంటే ఒక్కోసారి ఉండకపోవచ్చు ఇంట్లో ద్రాక్ష, ముంతమాడి పప్పు. లేకపోయినా టేస్టీగానే ఉంటుంది. మీరు చేసి చూడాలి. నా కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఇది నా ఫస్ట్ వీడియో. నా కామెంట్స్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ కూడా చేయండి. మీరు తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయాలండి తప్పకుండా. వేడి బెల్లం సేమియా రెడీ. చూడండి ఎంత పొడిగా వచ్చిందో. పొడిగా వచ్చింది చూడండి. సూపర్గా ఉందండి.